మీ పేరు? నా పేరు పుష్ప. పుష్ప గారు చెప్పండి, ఇప్పుడు మెయిన్ గా ఈ సచివాలయం వ్యవస్థ అనేది ఆపేశారు కదా, ఈ ఎలక్షన్ కోడ్ అనేది, ఇది ఏ కోణంలో చూడొచ్చు? అంటే బీజేపీ తెలుగుదేశం రాజకీయ ఎత్తుగడ ఏమన్నా ఉందా? దీనివల్ల ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఏమన్నా ఉంటుందా? చాలా ఇబ్బంది పడుతున్నారండి ప్రజలైతే. ఎందుకంటే 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ ఒకటైపోయి, అంటే ముసలి వాళ్ళు మంచంలో పడి ఉన్న ముసలి వాళ్ళకి కూడా ఈరోజు అంటే ఫ్రీగా వీళ్ళ దగ్గరికి వాలంటరీ వ్యవస్థ వచ్చి పెన్షన్ అందిన రోజులు మనం చూసాం. కానీ ఈ రోజుల్లో ఈరోజు 3వ తారీఖున పెన్షన్ వస్తుంది. ఇప్పుడు కూడా ప్రజలు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎందుకంటే పెన్షన్ మా దగ్గరికి వస్తుంది కదా అనుకుంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర రాదని సంగతి మనకు తెలుసు తప్ప వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అవిటి వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాల వ్యక్తులు కూడా ఉన్నారు. వెళ్ళి అక్కడికి ఎక్కడికో ఇస్తారంటే గతంలో టీడీపీ చేశారు, ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత ఎంతో సదుపాయం వచ్చింది. ముసలి వాళ్ళకి మాత్రం చాలా సదుపాయం జరిగిందండి. ఈ రోజైతే చాలా బాధపడుతున్నారండి. ఆ పెన్షన్ అలా చేయడం చాలా తప్పు అనేసి అనుకుంది. రాజకీయ ఎత్తుగడే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేసేస్తున్నారు, ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఈ 3 పార్టీలు కుమ్మక్కయ్యి మన పార్టీకి ఎలాగైనా లొంగదీయాలనేసి ఉద్దేశంతో ఇలా ప్రయత్నిస్తున్నారు సార్. కానీ ప్రజలు అంత అమాయకులు కాదు, ప్రతి ఒక్కరు కూడా బాగా బుద్ధి చెప్తారు. ఎలాగైనా మన సీఎం జగన్మోహన్ రెడ్డి అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నిజంగా గెలిపిస్తారండి. ఈరోజు ఈ పెన్షన్ ఆపడం వల్ల వైసీపీ పార్టీకి చాలా బెనిఫిట్ సార్, చాలా సపోర్ట్ గా ఉందనుకుంటాను. ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు వచ్చి ఇంత అవస్థ చేశాడు కదా అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. మహిళలకి సంక్షేమ పథకాలు ఎంత శాతం వరకు మేలు చేశాయి ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో, 5 years పాలనలో? చాలా పాలన బాగుంది. ఈ రోజు చూసుకుంటే ఒక ఇంటికి 1,00,000 పైగా ఉన్నాయి సంక్షేమ పథకాలు. 1 కాదు 2 కాదు. గతంలో టీడీపీ వాళ్ళు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు, ఏమి ఇచ్చారు? ఓన్లీ పసుపు కుంకాలనే తప్ప మరి ఇంకేమీ ఇవ్వలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 45 సంవత్సరాల వయసు వారికి చేయూత ఇస్తున్నారు, 18,750 రూపాయలు. అలాగే ఈరోజు పెన్షన్ 2,000 నుండి 3,000 వరకు దపదపాలుగా పెంచుకుంటూ మన ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ఈరోజు రుణమాఫీ, చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తామన్నారు. ప్రజలందరూ అంత అమాయకులు కాదు, రుణమాఫీ చేస్తామని అతను గెలిపించారు. కానీ ఈ రోజు మాత్రం అతను చేస్తానన్నా సరే ఎవరు నమ్మడం లేదు, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. ఈరోజు చెప్పింది చెప్పినట్టుగా 4 దఫాలుగా రుణమాఫీ చేసుకుంటూ వచ్చారు, ప్రజలకైతే ఎంతో మేలు చేశారు. అలాగే ఈరోజు పెన్షన్ వచ్చింది, మనకు ప్రజలందరికీ పెన్షన్ వచ్చింది, చేయూత వచ్చింది, అమ్మఒడి. ప్రతి స్కూల్లో చూసుకుంటే ప్రతి పిల్లాడు ఆ రోజులు ఎలాంటి వ్యవస్థ ఉండేది అసలు స్కూల్లోన అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే చదువు లేక, ప్రైవేట్ స్కూల్కి వెళ్తే డబ్బులు లేక ఇబ్బంది పడి ప్రతి ఒక్క పిల్లాడికి కూడాను చదువు ఆపేసి కూలి పనులు తీసుకెళ్లేవారు. కానీ ఈ రోజు అలా కాదు, ప్రతి ఒక్క కూలివాడు కూడాను ఈరోజు చదువుకున్న స్థాయిలో ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవను. కానీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా, నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పేరు నేను బుక్ లో రాసుకుంటున్నాను, అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వాళ్ళ భర్తం పడతామని. అవునండి, ఆ ధీమా అసలు వాళ్ళకంత ధైర్యం గెలుస్తారనే నమ్మకం ఉందా? వాళ్ళు గెలరండి, ప్రజలు అంత అమాయకులు కాదండి. ఈ రోజు అతగారు 14 సంవత్సరాలు చేశాడు, ఏం చేశాడని మాకు అడుగుతున్నారు. కానీ ఈ రోజు 3 సంవత్సరాలే, 5 సంవత్సరాలు జగన్ అన్న సీఎం అయ్యారు. కానీ 2 సంవత్సరాలు కరోనా వల్ల రాష్ట్రం అంతా బంద్ అయిపోయింది, ఏమి చేయలే పరిస్థితులు. కానీ జగన్ ఆ టైంలో కూడా సంక్షేమ పథకాలు అందించారు. 3 సంవత్సరాల్లో ఎంత మంచి సంక్షేమం అందించిన నాయకుడు ఇంకెవడా లేడండి. ఈ పథకాల వల్ల కొంచెం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అనేది కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణ. ఎందుకంటే దెబ్బతింటది? ఎందుకు దెబ్బతింటది? ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటే ఎందుకు దెబ్బతింటా చెప్పు? ప్రజలందరికీ మేలు చేసిన ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం. చాలా బాగుంది ప్రభుత్వం, ప్రజలు కూడా చాలా బాగా. పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉండొచ్చా ఈ ఎలక్షన్స్ లో? ఇక్కడ 2 పార్టీలు టీడీపీకి కుమ్మక్క అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ అంత లేదనుకుంటాను నేను, నాకు తెలిసిన మట్టుకు లేదు. ఆయన ఈసారి గెలుస్తాడు అంటారు? గెలరండి, పవన్ కళ్యాణ్ అస్సలు గెలరు. డిపాజిట్లు కూడా తెచ్చుకుంటారో లేదో మాకైతే తెలియదు, అతగాడైతే ఎక్కడా లేరు. వీళ్ళ మైత్రి కలకాలం ఉంటుందంటారా మేడం? పవన్ కళ్యాణ్ చూడండి తెలుస్తుంది కదా, 1 సంవత్సరం చూడండి ఈ ఎన్నికలు ఎలాగుంటుందో మీకే తెలుస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ అసలు అడ్రస్ కూడా ఉండదు. మరి ఆ గ్లాసెస్, అదే ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటది, సైకిల్ ఎప్పుడు ఇంటి బయట ఉంటది, గ్లాస్ ఎప్పుడు సింక్ లో ఉంటదండి. ఇది ఎవరు చెప్పారు తప్ప? మంచిగా చెప్పారు సార్, ఇదే జరుగుతుంది. ఇప్పుడు మహిళలు ఇంత ధైర్యంగా చెప్తున్నారు కదా, మీరు ఇట్లా ధైర్యంగా చెప్తే ట్రోలింగ్ చేసి వాళ్ళ చావు దాకా తీసుకెళ్తున్నారు.
కొందరు సోషల్ మీడియా వాళ్ళు మీకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, మీ ధైర్యం ధైర్యంగా ఉంది సార్. ఈ రోజు ఎన్ని పథకాలు ఇస్తున్నారు, జగనన్న మాకు ధైర్యము. ఇంత సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటే మహిళలకి, ఈ రోజు మహిళలు చెప్పుకున్న ధైర్యం ఏంటంటే ప్రతి ఒక్క సంక్షేమం కూడా మహిళకే ఇస్తున్నారు సార్. మహిళ అంటే ఇంటి కుటుంబం, ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి మహిళ. ఈ భర్త ఎప్పుడైనా సంపాదించుకొని ఇంట్లో పెట్టడమే తప్ప ఇల్లు ఎలాగ నడిపించాలి అవన్నీ భర్తకు తెలియదు. ఈ రోజు భార్య పోషిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సంక్షేమం కూడా భార్యకి ఇస్తున్నారు. భార్య ఖచ్చితంగా మా మహిళకి ఎంతో ప్రయారిటీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం ఉంటేనే మాకు ఎంతో ప్రయారిటీ. ఎప్పుడో మనకి స్వతంత్రం వచ్చింది అన్నారు, కానీ అప్పుడు రాలేదు. మనకి జగన్ వచ్చిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చిందని ప్రతి ఒక్క మహిళ కూడా చెప్తుంది ఈరోజు. థ్యాంక్ యూ. ఓకే అండి. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అనేసి వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి సరుకులు కానీ లేకపోతే పెన్షన్ కానీ ఇచ్చేది ఉండే ఇంతకుముందు ఇన్ని రోజులు, కానీ ఇది ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ వల్ల ఇది అనేది ఆపేశారు. దీనివల్ల ప్రజలు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం? సార్ ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకి ఎలక్షన్ కోడ్ ఆపలేదు, కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిచిన పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆపింది పెన్షన్లు ఇవ్వకూడదని. తర్వాత వాళ్ళకి ఇచ్చిన మన సెల్ ఫోన్లు కానీ ఇంకా ల్యాప్టాప్లు ఏది ఇచ్చారు కదా అవన్నీ తిరిగి తీసుకోమని చెప్పారు. దానివల్ల దీనికి ముందు చంద్రబాబు పంపుతున్నట్టు మండపం చుట్టూ రోజుకు 3 రోజులు ఉండి ముసలి కాపలా కాసిన పెన్షన్లు అన్నీ కాదు. మరి ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత, సచివాలయం పెట్టిన తర్వాత తెల్లవారు 7 గంటలకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ పేరుంటే ఆ పేరు ఆ ఇంటి దగ్గర అమ్మదారికి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి వాలంటీర్ వేసి వాళ్ళు డబ్బులు అందజేస్తున్నాడు. వాళ్ళు ఎంతో సంతోషించారు సార్ వృద్ధులు మాత్రం. మరి అలాంటప్పుడు ఈ వృద్ధులు ఇలా ఎండాకాలంలో మరి సచివాలయంకి వెళ్ళి నడుచుకుని వెళ్ళాలంటే వాళ్ళకి కొద్దిగా బాధ అయింది సార్. ఎందుకంటే అది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ కావండి, లేకపోతే ఇంకెవరైనా కావండి, ఏ పార్టీ అయినా కావండి, పార్టీ అభివృద్ధి చేసి మంచి పని చేస్తే ప్రతి ఒక్కడు ఆ ముఖ్యమంత్రి మంచివాడు, అతను చేసిన పనులు చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు. ఈనాడు రైతుల విషయంలో చెప్పాలంటే రైతులు ఇనికి ముందు మేము టీడీపీ టైంలో చంద్రబాబు టైంలో ఇచ్చాపురం చుట్టూ వచ్చి అటు కోఆపరేటివ్ సొసైటీకి ఇట్లు మండల ఆఫీసర్ ఏవో గారి తిరిగి ఇతరులకు కానివ్వండి ఎరువులు కానివ్వండి చాలా ఇబ్బంది పడి ఎన్ని ఇస్తాన్ని పట్టుకొని వెళ్ళి ఆటోతో మాట్లాడి ఆటోలోకి లగేజ్ చేసి మరి ఆటో ఒకటితో మాట్లాడి ఊరికి తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పడేవాళ్ళు రైతులు. కానీ ఈనాడు ఆ సమస్య లేదు. ఆర్బీఐ కేంద్రాలు పెట్టిన తర్వాత స్వయంగా ఊరికి వచ్చి ఎరువులు ఎన్ని కావాలా విత్తనాలు ఎన్నికలు రాయించారు, అగ్రికల్చర్ రాసిన తర్వాత మన ఇంటికి తెచ్చి మన ఊరికి తెచ్చి ఇచ్చారు. అది రైతుకి శ్రేయస్కరమైన పని. అలాగే రైతు భరోసా ద్వారా రైతులకి ఆదాయం లేదు. ఇక్కడ వనరులు లేవు, నీటిపారుదల ఈ నియోజకవర్గంలో వనరులు లేవు, ఉన్నాయి కానీ అది పనికిరాదు. నీరు ఒడిశాలో డామ్ కట్టిన తర్వాత ఇక్కడ నీరు సప్లై లేదు, చాలా ఇబ్బంది ఇక్కడ పడడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల రైతులకు చాలా మేలు జరిగింది. ఇలాంటి విషయాలు మన చంద్రబాబు నాయుడు అప్పుడు ఆనాడు చేయలేదు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ పెట్టిన తర్వాత అక్కడే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలండి, చదువుకున్న పిల్లలకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలండి, ఇంకేమైనా సర్టిఫికేట్ కావాలంటే అక్కడే తీసుకుంటారు. 1B కావాలండి రైతులకి, భూమి తాలూకు 1B కావాలని అక్కడే మరి అలాంటప్పుడు ఊర్లే తీసుకున్నాడు ఎంత ఆనందము. మనం ఇచ్చాపురం తీసుకొని ఆఫీసులు తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి తిరిగినప్పుడు మనిషికి ఎంత కష్టం అంది. అది ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కానీ తెలివైన చదువుకున్న నాయకుడు కానీ అర్థం చేసుకొని మాట్లాడాలి. అది ఇది 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 క్యాన్సిల్ చేయడం వల్ల ఏ పార్టీ హస్తం ఉందనేసి ఇది క్యాన్సిల్ టీడీపీకే నష్టం కానీ వైఎస్ఆర్కి నష్టం లేదు సార్. ఎందుకంటే వాళ్ళు పెటిషన్ పెట్టిన తర్వాత ఇది క్యాన్సిల్ చేశారు కాబట్టి దాని మీద అది పడుతుంది. దీనికి ముందు కూడా వాలంటీర్ వ్యవస్థ వద్దన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు అంటున్నాడు నేను ఇచ్చేస్తాను అంటాడు. ఒక పక్క పిసిని పెడతాడు, ఒక పక్క నేను ఇచ్చేయమంటున్నాను అంటున్నాడు పేపర్కి. అది రాజకీయ నాయకుడి తాలూకా విశ్లేషణ అది కాదు. ఏదైనా ఒకే మాట ఉండాలి, ఒక మాట కట్టుబడి ఉండాలి, ఒక నమ్మకం ఎంత ఉండాలి మనుషులు నమ్మకం లేని పరిస్థితులు. ఆనాడు కూడా 2013 పెద్ద తుఫాను వచ్చింది, రైతులకి ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత కూడా రైతులకి ఒకటి అతను జమ చేసుకున్నాడు గవర్నమెంట్కి ₹1,50,000 రుణమాఫీ ఇవ్వలేకపోయినాడు, రైతులకి ఇబ్బంది పెట్టాడు. మరి ఆనాడు ఆ ముఖ్యమంత్రిగా ఇస్తే ఈనాడు రైతులందరూ ఓట్లేసి మళ్ళీ ముఖ్యమంత్రి అది ఇవ్వలేదు. కాబట్టి ఈవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, నవరాత్రుల స్కీమ్ పెట్టాడు, నాడు నేడు కార్యక్రమం పెట్టాడు. నాడు నేడు కార్యక్రమం మన ఇంట్లో పేద ప్రజలు గ్రానైట్ కానీ ఒక మంచి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేనివారు ఈనాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత బాత్రూములు
మహిళలకు ఒక పక్క, జెంట్స్కి ఒక పక్కటి బ్రహ్మాండమైన వాతావరణంలో స్కూళ్ళు డెవలప్మెంట్ చేశారు. పిల్లలకి కూడా అతను రెడీమేడ్ బట్టలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇతను అదిలాగా మంచి క్లాత్ తెచ్చిచ్చి ఆ క్లాత్ తల్లిదండ్రులకి ఇచ్చి దానికి తగ్గట్టు మజూరీ ఇచ్చి కుట్టించి చక్కనైన క్లాత్లు వేసుకోవడానికి బూటు సూటు అన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please subscribe .news.